హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి, అపూర్వ, శరత్చంద్ర అందరూ కూడా హాల్లో ఉంటారు. అప్పుడే గోరింటాకు ఇదిగోండి ఈ పెళ్లి కార్డులు చూడండి అని శరత్చంద్ర చేతికిస్తుంది. శరత్చంద్ర ఆ పెళ్లి కార్డును చూసి కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఏంటి ఈ పెళ్లి కార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి అని శరత్చంద్ర గట్టిగా నిలదీస్తుంటాడు. నక్షత్ర గదుల నుంచి తీసుకొచ్చాను అని గోరింటాకు అంటుంది. శరత్చంద్ర కోపంగా వాటిని చూస్తూ ఉండడంతో అపూర్వ అయితే బాగా కంగారు పడుతూ ఇక ఏముంది అందులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర నక్షత్రాన్ని గట్టిగా అరుస్తాడు. ఏమైంది డాడీ అని నక్షత్ర అక్కడికి వస్తుంది. ఏంటి పెళ్లి కార్డులు? ఈ పెళ్లి కార్డులు చూసిన తర్వాత కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత అమాయకుడిని అనుకున్నావా అని శరత్చంద్ర ఇక నక్షత్రం నిలదీస్తుంటాడు. నక్షత్ర అయితే వాటిని చూడకుండానే అంటే డాడీ అది అని కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది బావగారు అని కేపీ అడుగుతూ ఉంటాడు. నువ్వే చూడు అని ఆ పెళ్లి కార్డుని కేపీ చేతిలో పెడతాడు. ఆ పెళ్లి పత్రికలో ఒకవైపు చరణ్ ఫోటో, మరోవైపు నక్షత్ర ఫోటో ఉంటుంది. ఘట్టంనేని పెళ్లి ఆహ్వాన పత్రిక అని రాసి ఉంటుంది. అంటే నక్షత్ర గగన్ ఫోటోని పెట్టుకొని ఉంటుంది. కానీ చరణ్ ప్లాన్ చేసి మరి గగన్ ఫోటోని తీసేసి తన ఫోటోని పెట్టి ప్లాన్ చేసి ఉంటాడు. అలా దాన్ని చూసిన నక్షత్ర అయితే కృష్ణప్రసాద్ మీరా అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. శరత్చంద్ర అయితే నవ్వుతూ ఎంత పనికిరాని వాడైనా చరణ్ను మన ఇంటి వాడే కదా, మన ఇంట్లో పిల్లాడే కదా, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే పిల్లలిద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు, నాకు ఈ పెళ్లి చేయటం ఇష్టమే అని శరత్చంద్ర తన నిర్ణయం చెప్పడంతో అది విని భూమి చరణ్ వైపు చూస్తూ ఉంటుంది. నేను ఇదంతా చేశానని చరణ్ భూమికి సైగ చేస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. పెళ్ళి అనగానే నక్షత్ర షాక్ అయి చూస్తూ చరణ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.